వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుందనే చర్చానీయాంశంగా మారింది. రాజ్ గోపాల్ రెడ్డి విజయశాంతిని పిలిచి మాట్లాడి సెటరైట్ చేస్తారా, లేక కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇటు రాజన్న, అటు రాములమ్మ. అసెంబ్లీలో ఈయన, మండలిలో ఆమె. అధికార పార్టీ సభ్యులుగా ఉండి అపోజిషన్ పార్టీకి మించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించి చర్చకు దారితీశారు. రాక సభకు వచ్చి రాములమ్మ ప్రభుత్వ తీరును ఏకరువు పెట్టారు. ఇక ఇప్పటిదాకా సభ బయట సంచలన స్టేట్మెంట్ ఇస్తూ వచ్చిన రాజన్న ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా సొంత పార్టీ సర్కార్పై అటాక్ చేశారు. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీకి హెడేక్ గా మారారా అనిపిస్తోంది. వారిద్దరిని సీఎం రేవంత్ రెడ్డి ఎలా సెటరైట్ చేయబోతున్నారు, అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. శాసన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శాసన మండలిలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాయన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో అపోజిషన్కి అస్త్రం దొరికినట్లయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మించి హస్తం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గలమెత్తిన తీరు హాట్ టాపిక్ గా మారింది. దీంతో అటు రాములమ్మ, ఇటు రాజన్న ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారారన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్ళు సమావేశాలు, సభలు, ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓన్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హీట్ క్రియేట్ చేసిన రాములమ్మ ఇప్పుడు ఏకంగా శాసనసభ, శాసన మండలిలో సొంత పార్టీని తప్పుపడుతూ కామెంట్లు చేయడం కలకలం రేపుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి కామెంట్స్ చేసిన తీరు హాట్ టాపిక్ అవుతుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి చాలా రోజుల తర్వాత శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. సభలో ఆమె మాట్లాడిన మాటలు సొంత పార్టీ కాంగ్రెస్ ను డైలమాలో పడేశాయన్న టాక్ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదంటూ మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆమె. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు దాటిపోయిందని, అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు కానీ ఉండేవారా అని క్వశ్చన్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు అసెంబ్లీలో, మరోవైపు సోషల్ మీడియా వేదిక సర్కార్పై బీఆర్ఎస్ ప్రెషర్ పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టడం కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల అంశాన్ని ఎక్స్పోజ్ చేసిన రాజగోపాల్ రెడ్డి సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో పనులు చేసే కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తున్నారని, మిగతా చోట్ల బిల్లులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు, ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచి వచ్చారని నిలదీశారు. మునగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అధికార పక్షం నుంచి రియాక్షన్ లేకపోయినా ఆయన మాత్రం సొంత పార్టీ ప్రభుత్వ తీరును ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ఎలాగో తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరు, అసెంబ్లీలో అయినా మాట్లాడే సమయం ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ని కోరిన కామెంట్స్ వైరల్ అవుతుంటే, ఇదే టైంలో రాజగోపాల్ రెడ్డి సీఎం మంత్రుల నియోజకవర్గానికే నిధులు ఇస్తున్నారన్న ఫైర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహం ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ఆయన సీఎం టార్గెట్ గానే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. రాములమ్మ విషయానికి వస్తే ఆమె అధిష్టానం కోటాలో మీనాక్షి నటరాజన్తో ఉన్న పరిచయంతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని చెప్పుకుంటారు కాంగ్రెస్ నేతలు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారనే అసంతృప్తిలో విజయశాంతి ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ క్రమంలోనే ఆమె ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే బలంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై నిలదీశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు రాజన్న, అటు రాములమ్మ ప్రభుత్వాన్ని, పార్టీని కార్నర్ చేసేలా మాట్లాడారన్నది హస్తం పార్టీ నేతల ఒపీనియన్. అయితే ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుందన్నది చర్చానీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి విజయశాంతిని పిలిచి మాట్లాడి సెటరైట్ చేస్తారా, లేక కాంగ్రెస్ లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను.
శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.